హాయ్లో వెల్కమ్ బ్యాక్. యూట్యూబ్లో ఏంటంటే ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చింది కదా. సో దాన్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ప్రతి ఒక్కటి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీకు మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో దాని నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. అంటే మేక్ షూర్ మీరైతే ప్రతి ఒక్కటి చూడండి గైస్, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే వెబ్సైట్ అనేది ఉంది కదా, దానిలోకి వెళ్తే రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్స్ అనేది క్లిక్ చేసి మీరైతే అక్కడ మీరు అంటే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేశాక మీకు అంటే మీ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీతో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మీకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్ మీరు ఇదంతా ఇట్లా అంటే మీరు ఇక్కడ ఏవేవైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్ చూసుకోవాలన్నమాట. ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఏమి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏమి, అలాగే నేమ్ అయితే ఏమి, అలాగే మొబైల్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకున్నాకనే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి అయితే మస్ట్ అండ్ షుడ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ క్యాప్షన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ 37+1 అనేసి ఉంది కదా. దీన్ని 37+1 38 కదా. అదైతే ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగైతే ఉంటుంది. అండ్ మీరైతే పాస్వర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ పెట్టండి. కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే పాస్వర్డ్ అనేది పెట్టండి. దాన్ని ఇంకోటి ఏంటంటే పాస్వర్డ్ కూడా కొద్దిగా ఎక్కడైనా రాసుకోండి గైస్, ఓకేనా. అక్కడ మీరైతే రాసుకున్నాక మీకైతే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికైతే ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీతో అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరైతే నెక్స్ట్ సబ్మిట్ చేశాక ఇక్కడ మీకైతే క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకైతే నెక్స్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేశాక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేసి ఉంది కదా. ఇదైతే మీరైతే దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకోండి. అలాగే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి గైస్. స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటే మీకు మళ్ళీ ఇదైతే యూజ్ అనేది అవుతుంది అనమాట. అంటే రిజిస్ట్రేషన్ ఐడి అనేది మళ్ళీ మీకైతే కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మీరు ఇంకొకసారి దీనిలోకి అయితే రావాలన్నమాట. దీనిలోకి వచ్చేసి మీరు ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేసి ఉంది కదా. దీన్ని అయితే ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర అప్పుడే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోమన్నాను కదా, దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మరి క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అనేసి కొట్టండి. లాగిన్ అనేది కొట్టాక మీరైతే మస్ట్ అండ్ షుడ్ మీ యొక్క పాస్వర్డ్ అనేది గుర్తుంచుకోవాలన్నమాట. అండ్ అప్లికేషన్ స్టేటస్ అని ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. వెల్కమ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పర్సనల్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పేమెంట్ డీటెయిల్స్ అనేది చూడాలి. అలాగే లోకలా నాన్ లోకలా ఏంటి అనేది మీరైతే అదైతే చూసుకోవాలి. అలాగే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాగైతే మీకైతే అంటే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేది చూసుకోవాలి కదా. పర్సనల్ డీటెయిల్స్లో మీరైతే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడైతే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి A to Z అంటే పిన్ టు పిన్ మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. అక్కడ నంబర్ ఏముంది, ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే మీకు అంటే అక్కడ అంటే మీ యొక్క అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రతి ఒక్కటి మీరైతే క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మీరైతే చెక్ చేసుకోండి. లేదంటే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. దాని నుంచి పిన్ టు పిన్ మీరైతే ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏవేవైతే డీటెయిల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. క్రాస్ చెక్ చేసుకున్నాక మీకు ఎంత ఓకే ఉంది అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ అయితే అనేసి మీరైతే కొట్టాలన్నమాట. దాన్ని అయితే క్లిక్ చేశాక మీకు అంటే డైరెక్ట్గా మీకు పేమెంట్ దగ్గరికి అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ దగ్గర చూసుకున్నట్లయితే మీరు నెట్ బ్యాంకింగ్ దగ్గర నుంచి కానీ లేదంటే మీరు దేని నుంచి అయినా మీరైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు డెబిట్ కార్డ్ నుంచి అయినా కానీ క్రెడిట్ కార్డ్ నుంచి అయినా కానీ మీరైతే పే చేయొచ్చు అనమాట. మీరు మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్ నుంచినే పే చేయడానికి అయితే ట్రై చేయండి. డెబిట్ కార్డ్లో అయితే కొంతమందికి అయితే అదైతే ఉండదు. దాని నుంచి కొద్దిగా అయితే చూసుకోండి. అండ్ పేమెంట్ మెథడ్కి వచ్చేస్తే మీకు అంటే కొంతమంది అంటే ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1888 అయితే ఉంటుంది అనమాట. అండ్ ఓసీ వాళ్ళకైతే వాళ్ళకి 2800 ఎంతో ఉంటుంది. మీరైతే దాన్ని అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాష్ని బట్టి ఉంటుంది. అది కూడా కొద్దిగా మీరు దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఇక్కడ క్లియర్గా మీ నేమ్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, ఫీ ఎంత ఉందనేసి చూపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూపిస్తాను చూడండి. దీన్ని అయితే చూసుకోవాలన్నమాట. ఇదంతా మీరు క్రాస్ చెక్ చేసుకున్నాక పే నౌ అనేసి క్లిక్ చేయండి గైస్. పే నౌ అనేసి క్లిక్ చేసి మీకు నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చాక మీకైతే
పేమెంట్ డీటెయిల్స్‌లో మీరైతే ప్రతి ఒక్కటి ఏదైతే చూసుకోవాలనమాట. ఇదంతా చూసేసుకున్నాక ఇక్కడైతే కంటిన్యూ అనేసి కొట్టండి. సో, కంటిన్యూ అనేసి నొక్కాక మీకైతే నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతదనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పేమెంట్ అనేది డన్ చేయండి. సో, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయాక మీకైతే ఇలా అయితే నెక్స్ట్ అయితే కనిపిస్తది. సో, దీన్నైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని మీరైతే ప్రతి ఒక్కటి చూసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇదైతే మీకు నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతది. సో, దీన్ని కూడా మీరైతే అంతా క్రాస్ చెక్ చేసుకోండి గైస్. నేను చెప్పాను కదా! ప్రతి ఒక్కటి మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి అని. ఇక్కడ మాక్సిమం మీకైతే ఫైల్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. సో, ఇస్తే ఓకే. లేదంటే మీరైతే డాక్యుమెంట్స్‌లో పీడీఎఫ్ రూపంలో అయితే మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదనమాట. సో, రీజన్ అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే మాక్సిమం ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ కాకున్నట్టయితే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్‌కి సంబంధించి మీరు అంటే డూ యూ హ్యావ్ ఎనీ చేంజెస్ అండ్ ఇదైతే అడుగుతదనమాట. సో, దీన్ని కూడా మీరైతే చూసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో, ఏపీఎన్ఎల్ఆర్ మైగ్రేషన్ ఫర్ టీఎస్ఆర్ టు ఏపీ అంటే ఎవరైతే టీఎస్ నుంచి ఏపీకి వస్తున్నారో, లేదంటే ఎవరైతే అదర్ స్టేట్స్ నుంచి ఇప్పుడు ఏపీలో చదవడానికి వస్తున్నారో వాళ్ళైతే ఇక్కడైతే మీరు అదర్ స్టేట్ నుంచి వస్తుంటే ఎస్ అనేసి క్లిక్ చేయండి. మీరు ఏమన్నా ఇక్కడ ఏపీలోనే ఉంటే మీరైతే నో అనేసి క్లిక్ చేసేసి మీకైతే నెక్స్ట్ ప్రాసెస్ కిందకైతే వెళ్తుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్ అని నొక్కితే మీరైతే ఇక్కడ ఏదైతే అంటే మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉందో దాన్ని అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదైతే మీరైతే సబ్మిట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తున్నాను కదా మీరు అంటే ఇదనుకోండి మీరైతే ఇక్కడ ప్రతి ఒక్కటి లోకల్ అని ఏంటి ప్రతి ఒక్కటి ఇక్కడైతే మీరైతే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను కదా! మాక్సిమం ఏపీ వాళ్ళే సబ్మిట్ చేస్తారు కదా! ఇఫ్ ఇన్ కేస్ మీరు అంటే ఏపీలో కాకుండా అంటే ఏపీ ఇంటర్ బోర్డ్ కాకుండా వేరే బోర్డ్ వాళ్ళైతే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడైతే మీరైతే ప్రతి ఒక్కటి చూసేసుకోండి. అండ్ మీరు అంటే ఏంటి ఏమి ప్రతి ఒక్కటి డిస్ట్రిక్ట్ అని ప్రతి ఒక్కటి మీరైతే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, సబ్మిట్ చేశాక రీజన్ అనేది మాక్సిమం ఇక్కడైతే వచ్చేస్తది. సో, అంటే ఆస్మోనియా యూనివర్సిటీ కింద అయితే వస్తుంది అంటే టీఎస్ వాళ్ళకి. సో, ఇదంతా మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి గైస్. ఇదంతా మీరైతే లోకల్ అని ప్రతి ఒక్కటి సర్టిఫికేట్స్ అని ప్రతి ఒక్కటి మీరైతే ఇక్కడ ఇది చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక మీకైతే నెక్స్ట్ ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో, దీన్ని కూడా మీరు అంతా క్రాస్ చెక్ చేసుకొని అక్కడ ఏమన్నా అడిగిందనుకో ఇచ్చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అంటే మినిమం 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అనే ప్రతి ఒక్కటి మీరైతే 500 కేబీస్ లోపల అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి. సో, దాన్ని అయితే స్టెప్ బై స్టెప్ మీరైతే ప్రాసెస్ అనేది ఇదైపోండి. అండ్ రీజన్ చూసుకున్నట్లయితే సో, నాన్ లోకల్ వాళ్ళకైతే ఇదంతా చాలా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో, నాన్ లోకల్ వాళ్ళు అండ్ లోకల్ వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే మీకు ఇదంతా ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇదంతా చూపిస్తున్నాను కదా మ్యాక్సిమం ఇదంతా మీరు మొబైల్‌లో చేయడానికి అయితే అస్సలు సాహసం అనేది చేయకండి. ఎందుకంటే మొబైల్‌లో చాలా ల్యాగ్ అనేది అవుతుంది. అండ్ మొబైల్‌లో అయితే మీరు క్లియర్‌గా ఏమీ చెక్ చేయలేరు కదా! సో, దాని నుంచి మీరు ఈజీగా అయితే మీరు నెట్ సెంటర్ దగ్గరకైనా వెళ్ళండి. లేదంటే మీరు మన మెంటర్‌షిప్ అనేది తీసుకోండి. సో, మెంటర్‌షిప్‌కి సంబంధించి నేను లాస్ట్‌లో మాట్లాడతాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి చూసేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే ఇక్కడ అంటే మీకు అక్కడ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. డాక్యుమెంట్ పక్కనే మీకు ఇక్కడ అంటే చూస్ ఫైల్ అనేసి ఉంటుందన్నమాట. సో, ఫైల్ అనేది క్లిక్ చేసేసి మీరు ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాన్ని అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అడిగారనుకోండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ పీడీఎఫ్ అనేది పెట్టుకొని చూస్ ఫైల్ అనేసి కొట్టేసి మీ సిస్టమ్‌లో ఎక్కడైతే అది ప్లేస్ ఉందో దాన్ని క్లిక్ చేసేస్తే మీకైతే ఇక్కడ అంటే ఇక్కడైతే అప్‌లోడ్ అనేది అయిపోద్దనమాట. సో, ఇదంతా అయిపోయాక మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనేసి క్లిక్ చేయండి. బ్యాక్ అనేది క్లిక్ చేయకండి. సేవ్ అండ్ కంటిన్యూ అనేసి క్లిక్ చేయండి. సో, సేవ్ అండ్ కంటిన్యూ అనేసి క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అయితే సో, ప్రతి ఒక్కటి ఇలాగైతే ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. క్యాండిడేట్ ఫోటో అండ్ ప్రతి ఒక్కటి సిగ్నేచర్ సో, ప్రతి ఒక్కటి అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డాక్యుమెంట్స్ అనేది ఏవేవి సబ్మిట్ చేయాలన్నది. సో, ఇదంతా మీరు మినిమం 500 కేబీస్ లోపలే ఉండేలాగా చూసుకోండి. అండ్ జేపీజీ కానీ జేపీఈజీ కానీ పీఎన్జీ ఆ ఫామ్‌లో అయితే మీకైతే పిక్ అనేది ఉండాలి. లేదంటే పీడీఎఫ్‌లో ఉన్నా కూడా మీకైతే పర్లేదన్నమాట. సో, ఇక్కడైతే అంటే క్యాండిడేట్ ఫోటో అండ్ ప్రతి ఒక్కటి ఆధార్ కార్డ్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇంటర్ ఈక్వివలెంట్ మార్క్స్ మెమో ఇంటర్ ఈక్వివలెంట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా డీటెయిల్‌గా ఇక్కడైతే మీరు ఫోటో అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి మీరైతే మంచిగా స్కాన్ అనేది చేయండి. డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా కనిపించాలన్నమాట. మీకు అక్కడ డీటెయిల్స్ ఏమన్నా కనిపించకపోతే అంటే క్లారిటీ అనేది లేకపోతే మళ్ళీ మీకు
మీ యొక్క ఫామ్ అనేది అంటే డిక్లేర్ చేశారు. మళ్ళీ మీరు అంటే ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ మళ్ళీ రీఅప్‌లోడ్ చేయాల్సి ఉంటదనమాట. సో, దాని నుంచి ప్రతి ఒక్కటి మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంసెట్ ర్యాంక్డ్ అని ఉంది కదా! చూస్ ఫైల్ అనేసి కొట్టేసి మీరైతే ప్రతి ఒక్కటి అయిపోయాక మీకు క్లియర్‌గా అంతా చూసేసుకున్నారనుకోండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రివ్యూ అప్లికేషన్ అనేసి ఉంటదనమాట. ప్రివ్యూ అప్లికేషన్ అనేసి కొడితే మీకు నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతదనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్‌లో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఉంటది. ఇక్కడ మీ ఫోటో అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, దీన్నైతే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ క్రాస్ చెక్ చేసుకుంటే మీకైతే చాలా బావుంటదనమాట. సో, ప్రతి ఒక్కటి మీరైతే పిన్ టు పిన్ క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ప్రింట్ సబ్మిట్ అనేసి ఉంది కదా! ఫైనల్ దాన్నైతే మీరైతే క్లిక్ చేయండి. సో, దాన్ని క్లిక్ చేశాక మీకైతే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ అప్లికేషన్ అనేసి ఉంది. సో, ఓకే అనేసి క్లిక్ చేస్తే మీకైతే నెక్స్ట్ దీనిలోకైతే ఇదైతే వస్తదనమాట. అండ్ నెక్స్ట్ స్టేటస్ చూసుకున్నట్లయితే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేసి క్లిక్ చేయండి. నో యువర్ అప్లికేషన్ స్టేటస్‌లో మీరైతే మీ యొక్క అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాల్సి ఉంటదనమాట. సో, మీ డీటెయిల్స్ మీరు లాగిన్ అయితే మీకైతే నెక్స్ట్ అయితే చూపిస్తది. అంటే మీది అంటే సక్సెస్ అయ్యిందా లేదా అన్నదైతే మీకైతే వస్తది. సో, స్టేటస్ అనేది మీకు ఏమని వస్తుందన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లాగే నో యువర్ పేమెంట్ స్టేటస్ అట్లాగే ప్రింట్ ప్రీవియస్ అప్లికేషన్ అంటే మీరు ఏదైతే అప్లికేషన్ అనేది చేశారో దానైతే ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా చేయొచ్చనమాట. సో, ఒకసారి చేస్తే సరిపోద్ది. మీరైతే 10 సార్లు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే సో, పేమెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తదనమాట సక్సెస్ అయ్యిందా లేదా అని. పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇక్కడ సక్సెస్ అనేసి రావాలనమాట. అంటే పేమెంట్ డన్ అనేది రావాలనమాట. సో, 2 రాలేదంటే మీకైతే మరీ ప్రాబ్లమ్ అనేది అవుతది. అండ్ ఇంకోటి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ప్రింట్ ప్రీవియస్ అప్లికేషన్ అనేసి ఉంది కదా! దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతది. సో, మీరైతే నెక్స్ట్ ఏదైతే మీరు అంటే అప్పుడే మీరు ఇది చేశారు కదా! సబ్మిట్ చేసినది అదైతే అప్లికేషన్ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరుగుతదనమాట. ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని మీరైతే సబ్మిట్ అనేది చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. లేదంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెంటర్‌షిప్ అనేది తీసుకోండి గైస్. మెంటర్‌షిప్ గైడెన్స్ అనేది తీసుకుంటే ఇదంతా మేమే చేయడం అనేది జరుగుతదనమాట. అంటే ఇదంతా చాలా ప్రాసెస్ అనేది ఉంది. అండ్ అప్లికేషన్ ప్రతి ఒక్కటి ఇదంతా చూసుకోవాలి కదా! సో, దాని నుంచి మీరైతే సో, అమౌంట్ పోయినా పర్లేదు మీరైతే అంటే నెట్ సెంటర్ దగ్గర గానీ లేదంటే మెంటర్‌షిప్ గైడెన్స్ అనేది తీసుకొని మేమైతే ఏ టు జెడ్ మీకు ది బెస్ట్ కాలేజ్‌లో సీట్ వచ్చే లెక్కైతే మేము చూసుకుంటామనమాట. మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా అంటే మీకు ర్యాంక్ అనేది ఎంతైనా రాని సో, ఆ యొక్క ర్యాంక్‌కి తగ్గట్టుగా ఏ కాలేజెస్ ఉన్నాయి, మీ ర్యాంక్‌కి గవర్నమెంట్ కాలేజ్ వస్తదా? రాదా? ఏంటి? ప్రతి ఒక్కటి మేము మీకు డీటెయిల్‌గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూసి మీకు అంటే అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతదనమాట. సో, దాని నుంచి మెంటర్‌షిప్ గైడెన్స్ అనేది తీసుకోంగా మేమైతే మీకు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి చూసుకుంటాం. సో, ఇది వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్‌ఫుల్‌గా ఉందనేసి అయితే అనుకున్నాను. థాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. బట్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. మీకైతే నెక్స్ట్ నేను వీడియో అనేది చేస్తాను లేదంటే నెక్స్ట్ నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతదనమాట. థాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే.